హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో కథర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను గతంలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి మన 2 ప్రాజెక్టులు శ్రీశైలం హైవేలో ఉన్న మగధ శ్రీనివాసం ప్రాజెక్టు గురించి నేను మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన యూనియన్ గవర్నమెంట్ ఈ కృష్ణా రివర్ మీద, అంటే కొల్లాపూర్ నాగర్ కర్నూలు దగ్గర ఉన్నటువంటి కృష్ణా రివర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి ఒక అనౌన్స్మెంట్ చేసింది. దానికి కొంత ఫండ్ను కూడా ఎలకేట్ చేయడం జరిగింది. దానివల్ల ఏం ఉపయోగం అంటే మన హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్, సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ వేయడం వల్ల 80 కిలోమీటర్స్ మనకి తిరుపతికి వెళ్ళే డిస్టెన్స్ తగ్గడం వల్ల ఈ శ్రీశైలం హైవే రూట్ అనేది ట్రాఫిక్ విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఫ్లో, ట్రాన్స్పోర్టేషన్ ఫ్లో కానీ ఏదైనా కానీ దీనివల్ల కనుక ఎడిషనల్గా మనకి యాడ్ అయింది కనుక ఖచ్చితంగా ఈ ఏరియాలో డెన్సిటీ అనేది పెరుగుతుంది, పాపులేషన్ మూవ్మెంట్ ఉంటుంది. దీనివల్ల ఈ ఏరియాలో డిమాండ్ అనేది హ్యూజ్ డిమాండ్. ఒకవేళ అది కనుక ఆ కేబుల్ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. మియాపూర్లో మెట్రో స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్ ఎండింగ్, అట్లాగే నాగోల్ ఎండింగ్, ఈ విధంగా ఎండింగ్ పాయింట్లలో ఎక్కడైతే ఉంటుందో మియాపూర్లో స్టార్ట్ అయినప్పుడు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మియాపూర్ దగ్గరలోని మాతృశ్రీ నగర్లో ఒక ప్లాట్ కొందామని వెళ్ళాను. ఆ రోజున ఈ మియాపూర్లో మెట్రో అనౌన్స్ అయింది అన్న రోజున 14,000 రూపాయలు ఉంది. అప్పుడు నేను ఎవరో ఒక స్నేహితుడు చెప్పిన మాట విని కొనలేకపోయాను. కానీ దాని తర్వాత మెట్రో స్టార్ట్ అయింది, మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయి అది 2 లక్షల రూపాయలకి వెళ్ళింది. అంటే 14,000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు కనుక చేస్తుంటే పర్ స్క్వేర్ యార్డ్, ఈ రోజు 2 లక్షల రూపాయలు. అందుకనే ఏదైనా ఒక గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఏదైనా జరిగింది అంటే ఆ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అక్కడ ర్యాపిడ్గా ప్రైసెస్ అనేది మూవ్మెంట్ వస్తాయి. ఆ ప్రైసెస్ మూవ్మెంట్ వచ్చినప్పుడు మనం ఎక్కడ ల్యాండ్ బై చేస్తే తక్కువ రేట్లో వస్తుంది అనేది మనం ఫోర్కాస్ట్ చేసి కనుక అక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వీ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 to 5 years అవ్వచ్చు, 5 to 10 years అవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోగానే ఇప్పుడు ఫాక్స్కాన్ ఎగ్జాంపుల్ ఫాక్స్కాన్ తీసుకున్నాం. ఫాక్స్కాన్ తీసుకుంటే చెన్నైలో ఫాక్స్కాన్ పెట్టినప్పుడు 4,000, 5,000, 6,000 ఆ విధంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఫాక్స్కాన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసిందో అక్కడ 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయింది. యాక్టివిటీ స్టార్ట్ చేయగా 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయింది. వాడు కన్స్ట్రక్షన్ చేయడానికి 4 or 5 years పట్టింది. కానీ ఒక్కసారిగా ప్రైస్ ఎంత మూమెంట్ వచ్చిందో చూడండి. అదేవిధంగా మన సైట్కి దగ్గరలో కొంగరకాలంలో ఫాక్స్కాన్ కూడా ఉంది. ఫాక్స్కాన్ ముందు జస్ట్ 25 to 30 minutes చేయండి. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఈ సరౌండింగ్ ఏరియాలో ఎన్ని డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు శ్రీశైలం హైవేలో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో, నేను ఈ రోజు చెప్పాను, 5 సంవత్సరాల తర్వాత మీరు చూడండి, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి రిటర్న్స్ మీరు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వస్తాయి. శ్రీశైలం హైవేలో కూడా ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రాజెక్ట్లో పడితే ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు గుడ్ రిటర్న్స్ రావు. రోడ్డుకి సమీపంలో ఉన్న, మన శ్రీశైలం హైవేకి సమీపంలో ఉన్న ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. మా ప్రాజెక్టులు శ్రీనివాసం, మగధ 2 హైవేకి అతి సమీపంలో ఉన్నాయి. మీరు ఇందులో పెట్టుబడి పెట్టండి. ఆల్రెడీ ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ, మా ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ. మీరు వెబ్సైట్లో వెతుక్కోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు, ట్విట్టర్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు. మా కంపెనీకి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ, కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టుల వివరాలు కానీ ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ అవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అడిగినా నేను పంపిస్తాను మీకు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీకు. సో మీరు ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా స్టాండర్డ్స్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. ప్రాజెక్టు డెలివరీ కూడా సక్సెస్ఫుల్గా ఇస్తాం. సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ శ్రీశైలం హైవేలో ఎదురుగా అభివృద్ధి ఉంది కనుక ఈ 2 మ్యాచ్ అయ్యి ఊహించని లాభాలను ఆర్జించవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ నేను మీకు ఎన్నో విషయాలు శ్రీశైలం హైవేలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.